ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవా, మీకే స్తోత్రాలు నాయనా, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము. గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా తండ్రి మీ కృప చూపించి, మీ కరుణను చూపించి, మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి, మీ యొక్క అగ్ని కంచె మా అందరి గృహాల చుట్టూ ఏర్పరిచి అయా రాత్రంతా కాపాడారు. ఈ ఉదయకాలాన్ని అనేకులు చూడలేక గతించిపోయినప్పటికీ అల్పులము, అయోగ్యులము అయ్యున్న మా అందరినీ జ్ఞాపకం చేసుకొని మరొక ప్రశస్తమైన దినమును మాకు బహుమానముగా అందజేశారు. అందును బట్టి మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మేలు చేయుగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడు చేయుగోరువానికి కీడే మూడును అని సామెతల గ్రంథం 11వ అధ్యాయము 27వ వచనం ద్వారా ఆయన మీరు జ్ఞాపకం చేస్తున్నారు. అవునయ్యా, ఈ రోజున మేము మీ బిడ్డలుగా మేలు మాత్రమే చేయుటకు సహాయము దయచేయండి. కీడు అనే ఆలోచన ఏ బిడ్డకు రాకుండా వారిని తండ్రి మీరే నడిపించండి. ఎవరైతే తండ్రి కీడు చేయాలని ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే మీ బిడ్డలైన వారికి అపాయము కలిగించాలనుకుంటున్నారో వారికి ఆ కీడే మీదికి వస్తుందని సెలవిస్తున్నారు నాయన. అయ్యా, మేమైతే మీ బిడ్డలంగా, మీ సాక్షులంగా, అయ్యా మీరు ఎన్నుకున్నటువంటి వ్యక్తులంగా ఉన్న మేమందరము కూడా అయా మంచి చేస్తూ, మేలు చేస్తూ, ముందుకు సాగుతూ మీ ద్వారా ఆశీర్వదింపబడే కృపా సహాయము దయచేయండి నాయన. ఎంతమంది బిడ్డలైతే ఈ ఉదయకాలాన్నే లేవగానే ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృపా సహాయం వారందరికీ దయచేయండి. ఏ విషయంలో తండ్రి వారు ఆలోచన చేస్తున్నారో, దేని గురించి అయితే వారు ప్రయాసపడుతున్నారో, ఎందులో వారు సఫలత సాధించాలని అయా అనుకుంటున్నారో వాటన్నిటిలో బిడ్డల జీవితంలో అయా మీరే కార్యాలు జరిగించండి నాయన. ప్రార్థిస్తున్నాము. ఈ రోజున చేస్తున్న పనులను మీకు అప్పగిస్తున్నాము. ప్రతి పనిని కూడా నూరంతలుగా ఆశీర్వదించండి, దీవించండి. ఎవరు కూడా వారి పనుల్లో ఆగిపోయే వారిగా ఉండకుండా, ఏ కష్టాలు, ఏ నష్టాలు, ఎటువంటి ప్రతికూలతలు వచ్చినా ముందుకు సాగే